హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నా సబ్స్క్రైబర్స్ అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను మా ఇంట్లో చేపల పులుసు చేశానండి అపోలో ఫిష్‌తో. చాలా టేస్టీగా వచ్చింది. సో, ఈ రెసిపీని మీ అందరితో పంచుకుందామని వీడియో చేస్తున్నాననమాట. మీరు కూడా నేను చేసిన విధంగా చేపల పులుసుని ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా వచ్చింది. మీ ఇంటిల్లిపాది లొట్టలేసుకొని తింటారు. ఇదిగోండి ఇలా ఈ చేపల పులుసుని వేడి వేడి అన్నం వేసుకొని అలా పులుసు వేసుకొని చేప ముక్కని అన్నంలో పెట్టుకొని నంచుకొని తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి. ఏమంటారు? ఓకే అండి. ఈ చేపల పులుసుని ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదిగోండి ఇవి ఫిష్ అన్నమాట. ఇది అపోలో ఫిష్. సో ఇందులో ముళ్ళు అనేది ఒక్కటి కూడా ఉండదు. వాళ్ళు పైన స్కిన్ కింద స్కిన్ తీసేసి మధ్యలో ఉన్న ముళ్ళుని లేయర్గా తీసేసి మనకి ముక్కలు చేసి ఇస్తారనమాట అపోలో ఫిష్ ఇది. సో నేను ఎప్పుడు కూడాను అపోలో ఫిషే తెప్పిస్తాను. సో ఇది ట్యాప్ వాటర్తో 2 సార్లు నీట్గా కడిగి తర్వాత నేను థర్డ్ టైము మంచినీళ్ళు పోసి మళ్ళా క్లీన్ చేస్తున్నానండి నీట్గా. నేను ఎప్పుడు కూడాను ఈ అపోలో ఫిషే తెప్పిస్తానండి. ఎందుకంటే ముళ్ళ చేపతో మాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది. అందుకని ముళ్ళున్న చేపని నేను తెప్పించాను అనమాట. ఎందుకంటే తినేదేదో హాయిగా తినాలి, టెన్షన్గా తినడం ఎందుకు, ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటుందో అని చెప్పేసి నేను ఎప్పుడు కూడాను ముళ్ళు ఉన్న చేపని తినను, తెప్పించాను. సో ఇదైతే అపోలో ఫిష్ నీట్గా కడిగేసాను. ఇప్పుడు ఇందులో మనం కారం అనేది వేసుకుందాము. కారం వచ్చేసి ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వేసుకోండి. అలాగే సాల్ట్ అండి, సాల్ట్ 2-3 స్పూన్లు వేసుకోండి. ఇది పింక్ సాల్ట్ అండి. నేను ఇంట్లో పింక్ సాల్ట్ వాడతాను కాబట్టి అదే వేస్తున్నాను. మీరు ఏ సాల్ట్ వాడితే ఆ సాల్ట్ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పసుపు, 1 స్పూన్ పసుపు వేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనము పసుపు, ఉప్పు, కారం ఈ చేపల ముక్కలకి మంచిగా వేసి కలుపుదాము. ఎందుకంటే ఈ పదార్థాలన్నీ ఆ చేప ముక్కలకి పట్టాలి కాబట్టి. యాక్చువల్గా ఈ మ్యారినేషన్ ఎందుకు చేస్తామంటే అండి, చేపలు అనేది నీచు వాసన వస్తుంది కదా. సో ఆ వాసన అనేది రాకుండా ఉండడానికి ఇలా మనము చేపల్లో ఉప్పు, పసుపు, కారం వేసి మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకుంటాం అన్నమాట. ఇదిగోండి ఈ చేప ముక్కలకైతే నీట్గా ఈ పౌడర్స్ అన్నీ పట్టేటట్టు నేనైతే నీట్గా కలుపుతున్నాను. చూడండి ఎంత బాగా స్మూత్గా ఉందో ఫిష్ కూడాను. చూడండి చాలా స్మూత్గా మెత్తగా ఉందండి. ఓకే అండి. తర్వాత మనము చింతపండు పెద్ద నిమ్మకాయ సైజ్ అంత 2 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని, అంటే ఈ మాత్రంగా నేను చింతపండుని నీళ్ళేసి నానేసి పెట్టించాను అనమాట. తర్వాత టొమాటోస్ తీసుకోవాలి. ఒక మీడియం సైజ్ టొమాటోస్ ఒక 5 తీసుకున్నాను. ఇప్పుడు వీటిని కట్ చేద్దాం. ఓకే అండి. టమాటోల్ని ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇదిగోండి ఈ సైజు. ఇదేం చిన్న సైజు అవసరం లేదు, ఎందుకంటే వీటిని మనం మిక్సీలో వేయబోతున్నాము పేస్ట్ కోసము. సో మిక్సీలో వేసి నేను ఇలా అయితే పేస్ట్ చేసేసాను. పచ్చిదే ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే అండి. తర్వాత మనకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు అనమాట. 2 ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది. పచ్చిమిర్చి మీ టేస్ట్కి తగ్గట్టు నేనైతే ఇక్కడ ఒక 3 తీసుకున్నాను పెద్ద సైజువి. ఓకే అండి. ఇప్పుడైతే మనం ఆనియన్స్ని, పచ్చిమిర్చిని నీట్గా కట్ చేసుకున్నాము. ఆనియన్స్ని అయితే నేను చిన్నగా కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చినేమో ఈ సైజులో కట్ చేసుకున్నాను అనమాట. సో ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతపండు, నానబెట్టిన చింతపండు, అలాగే టమాటో ప్యూరీ, చేప ముక్కలు అన్నీ రెడీగా ఉన్నాయి మనం పులుసు చేయటానికి. స్టవ్ కూడా రెడీగా ఉంది. సో ఇప్పుడైతే ఫస్ట్ మనం చింతపండుని నీట్గా పల్పుని మనం తీసి పెట్టుకుందాము వాటర్ పోసేసి. ఇప్పుడే మనం చేసేసి పక్కన పెట్టుకుంటే తర్వాత హడావుడి ఉండదు. ఇదిగోండి మొత్తం చెత్త తీసేసి ఇలా చింతపండు పులుసుని ఇలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టాను.
ఓకే అండి, వేడెక్కింది. ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ అనేది వేద్దాము. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే చేపల పులుసులో ఆయిల్ ఎక్కువ వేస్తేనే చాలా టేస్టీగా వస్తుంది. సో నేనైతే 5-6 స్పూన్లు అయితే వేసాను అనమాట. ఓకే అండి, ఆయిల్ కాగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఆవాలు, ఒక స్పూన్, చిన్న స్పూన్ ఆవాలు, అలాగే ఒక చిన్న స్పూన్తో జీలకర్ర వేసిన తర్వాత మనము ఈ కట్ చేసుకున్న ఆనియన్స్ని, పీసెస్ని కూడా వేసేద్దాం. ఆనియన్ పీసెస్ అన్నీ వేసాక ఒకసారి మనం వేపుకుందాము. ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు, పచ్చివాసన పోయే వరకు మనమైతే వేపుకోవాలన్నమాట. ఓకే అండి, ఆనియన్స్ అయితే వేగిపోయింది. తర్వాత ఇప్పుడు ఇందులో నేను పచ్చిమిర్చి అనేది వేస్తున్నాను. అలాగే కరివేపాకు కూడా ఒక 3 రెమ్మలు వేసుకోండి. కరివేపాకు వేస్తే కమ్మని స్మెల్ వస్తుంది, మనకి మంచి వాసన వస్తుంది. సో నేను కరివేపాకు కూడా వేసాను. వేసి మొత్తం ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి బాగా కాసేపు వేగుదాము. ఇందులో ఏంటంటే పచ్చిమిర్చి కొంచెం వేగాలి. వేగితే మనకి మంచి స్మెల్ వచ్చేస్తుంది పచ్చిమిర్చి వేగగానే. ఓకే అండి, చూడండి దగ్గర పడింది, ఆయిల్ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే టొమాటో ప్యూరీని కూడా వేసేద్దాం. ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నాం కదా, దాన్ని వేసేద్దాం అన్నమాట. టమాటో ప్యూరీ కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుదాము. ఓకే అండి, కాసేపు ఇలా కలిపిన తర్వాత నేను మూత పెట్టేసి ఒక 5 మినిట్స్, కొంచెం పసుపు కూడా వేయండి. కొంచెం పసుపు వేసి అలాగే కొంచెం సాల్ట్ వేసి ఒకసారి మళ్ళీ కలిగి పెట్టేద్దాం. ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి ఒక 5 to 10 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. సిమ్లో పెట్టుకోండి, ఎందుకంటే ఈ టొమాటో అనేది ఉడకాలి, పచ్చిది వేసాం కదా. సో అలాగే ఆయిల్ అనేది కూడా తేలుతుందనమాట టొమాటో ఉడకగానే. సో 5 to 10 మినిట్స్ చూద్దాము. ఇంకా మనం చింతపండు గుజ్జు వేయాలి. ఇదిగోండి, వెల్లుల్లి తీసుకున్నాను, ఒక 10-12 వెల్లుల్లి తీసుకోండి రెబ్బలు. అలాగే కొత్తిమీరని కూడా తీసుకోండి. నేనైతే కొత్తిమీరని ఇది ముక్కలు చేసుకున్నాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు పైన ఉన్న తొక్కుని తీసేసి ఈ విధంగా చేసుకున్నాను. దీన్ని ఇప్పుడు కచ్చా పచ్చాగా మనము నలగొట్టాలన్నమాట. అంటే డైరెక్ట్ వేయకుండా కొంచెం కచ్చా పచ్చాగా నలగొట్టి వేస్తే ఏంటంటే ఆ స్మెల్ అనేది, ఆ వెల్లుల్లో ఉన్న అరోమా అనేది మనకి పులుసులో పట్టి మంచి స్మెల్ అనేది వస్తుంది, మనకి కూర అనేది కమ్మగా అనిపిస్తుంది. ఇదిగోండి, వెల్లుల్లిని ఈ విధంగా అయితే మంచిగా దంచుతున్నాను. ఓకే అండి, ఇప్పుడు మనం 5 మినిట్స్ తర్వాత చూద్దాము. ఓకే అండి, ఆయిల్ అయితే కొంచెం తేలుతోంది. సో ఇంకా ఇందులో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు చింతపండు గుజ్జు ఆల్రెడీ మనం తయారు చేసుకున్నాం కదా, కొంచెం వాటర్ కూడా పోసి మంచిగా నేను ఇలా చేసేసుకున్నాను ముందుగానే. సో ఈ చింతపండు గుజ్జుని ఇందులో అయితే వేసేద్దాం. మొత్తం చింతపండు గుజ్జు వేసేసాను. ఈ విధంగా వచ్చింది కన్సిస్టెన్సీ. మీరు వాటర్ కావాలంటే ఇంకా వేసుకోండి, లేదు ఈ మాత్రం చాలనుకున్నా చాలు.
ఇప్పుడైతే ఇందులో ఒక అర స్పూను జీరా పొడి వేస్తున్నాను, అలాగే అర స్పూను ధనియా పొడి. ఇప్పుడు మరలా ఆ పొడులు వేసిన తర్వాత కూడా ఒకసారి బాగా కలిపేద్దాము. ఇందాక మనం వెల్లుల్లి నలగొట్టుకున్నాం కదా అండి, ఆ వెల్లుల్లి ముక్కలను కూడా ఇందులో వేసేద్దాం. ఓకే అండి, వెల్లుల్లి ముక్కలు వేసిన తర్వాత ఈ చేప ముక్కలు ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసేద్దాం. ఒకసారి మనము ఈ టైంలోనే గరిటెతో మనం కలిపేస్తే సరిపోతుంది, ఎందుకంటే తర్వాత ఉడికిన తర్వాత గరిటెతో కలిపితే మొత్తం ముక్కలు స్మాష్ అయిపోతాయి. సో నీట్గా కడిగేసి సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాము. ఓకే అండి, ఒక 15 to 20 minutes పడుతుంది చేప ముక్కలు ఉడకడానికి. ఇదిగోండి, నేనైతే రైస్ పెట్టేశాను పక్కనే. కుక్కర్లో రైస్ అనేది ఉడుకుతూ ఉందన్నమాట ఒకేసారి. ఈ టైంలో రైస్ పెట్టేసుకున్నారంటే మీకు పులుసు అయ్యేలోపు మనకి రైస్ కూడా మంచిగా అయిపోతుంది. ఇక్కడ ఉన్న చెత్త ఇది మొత్తం నీట్గా క్లీన్ చేసేద్దాము. ఇదిగోండి, నీట్గా క్లీన్ చేసేసాను. చేపల పులుసు అయితే ఉడుకుతూ ఉంది. 15 to 20 minutes పడుతుందండి మ్యాక్సిమం. ఒకసారి చూద్దాము. ఓకే, ఉడికిపోయిందండి, ముక్క అయితే ఉడికిపోయింది. సో దీన్ని ఇంకా మనం గరిటె ఏం పెట్టకూడదు. మీకు ఇట్లా కలపాలి అన్నప్పుడు 2 హ్యాండిల్స్ పట్టుకొని రౌండ్గా తిప్పితే సరిపోతుంది. ఇప్పుడైతే నేను టేస్ట్ చూశాను, కొంచెం కారం వేద్దాము ఇందులో. మన చేప ముక్కలకి వేసిన కారమే, తర్వాత వేయలేదు కదా. ఓకే అండి, కారము టేస్ట్ చూస్తే తగ్గింది అనిపించి నేను మళ్ళీ కారం వేసాను. అలాగే సాల్ట్ కొంచెం 1 స్పూన్ మళ్ళీ వేస్తున్నాను. ఇది వచ్చి పులుసు పొడి అండి. నేను నా ఛానల్లో పులుసు పొడి ఎలా తయారు చేయాలో కూడా వీడియో పెట్టాను, దాన్ని చూసి మీకు కావాల్సి ఉంటే తయారు చేసుకోవచ్చు. పులుసు పొడి వేసేసాను 1 స్పూను. పులుసు పొడి వేస్తే ఏంటంటే మనకి థిక్గా వస్తుంది అనమాట పులుసు. 1 స్పూన్ వేస్తే సరిపోతుంది. ఓకే అండి, సిమ్లో పెట్టి ఒక 5 minutes మనం మళ్ళీ ఉడికించుకుందాము. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు కలర్ తెలుస్తుంది, రెడ్ కలర్గా. ఆయిల్ కూడా మంచిగా తేలుతుంది వేసిన ఆయిల్ అంతా. ఇప్పుడైతే లాస్ట్ ఫైనల్ టచ్గా కొత్తిమీర అనేది వేసేస్తున్నాను. చేతితో కలపకుండా రౌండ్గా తిప్పాలండి ఎప్పుడైనా చేపల పులుసుని. ఒకసారి బాగా కలిపెట్టేద్దాం. మీకు ముక్క అనేది ఎలా ఉడికిందో లేదో చూపిస్తాను చూడండి. ఇదిగోండి, పులుసు కన్సిస్టెన్సీ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇదిగోండి, చేప జారిపోతుంది, అయ్యో. చాలా సిల్కీగా ఉంటుందండి ఈ అపోలో ఫిష్. ఇదిగోండి, ముక్క ఉడికిందో లేదో ఒకసారి ఉంచుతాను చూడండి స్పూన్తో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇరిగిపోయిందో. ఇదిగోండి చేప ముక్క. ఓకే అండి, ఇదండి అపోలో ఫిష్ యొక్క పులుసు. మీరు ఏ పులుసు అయినా ఈ టైప్లోనే చేసుకోండి, సూపర్గా వస్తుంది. మా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.